హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజునాథ్ మళ్ళీ వచ్చేసా. మంజునాథ్ మ్యాక్రోస్ విబిఏ. సో చాలామంది ఫ్రెండ్స్ అడిగారు, డౌట్ వస్తుంది వాళ్ళని ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి. నేను ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు జస్ట్ చేయాల్సిందంతా ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది కదా, జస్ట్ దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ అయిపోతారు. దాని తర్వాత నేను ఏది లేటెస్ట్ అప్డేట్ చేసినా డైరెక్ట్గా మీ మెయిల్కి వచ్చేస్తుంది. సో లాస్ట్ క్లాస్లో నేను ఎక్కడి వరకు చెప్పానంటే, మీకు డెవలపర్ కోడ్ని ఏ విధంగా యూస్ చేసుకోవాలి అని చెప్పాను. సో ఓపెన్ చేసుకోండి కోడ్. సో మీరు కోడ్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత సో ఈ విధంగా కోడ్ విండో అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇది సెట్ చేయాలి ఫ్రెండ్స్. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా సెట్ చేశానని చెప్పేసి. మీరు అందుకోసం ఏం చేస్తారంటే, జస్ట్ మీ సిస్టంలో విండోస్ డౌన్ యారో కీ కానీ లేదా లెఫ్ట్ కీ ఇక్కడ ఉంటుంది, ఈ విండోస్ కీ అనేది. దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేసుకొని డౌన్ యారో కీ ప్రెస్ చేయండి. దాని తర్వాత మీకు లెఫ్ట్ కావాలంటే లెఫ్ట్, రైట్ కావాలంటే రైట్, ఏ పక్క కావాలంటే ఆ పక్క. సేమ్ దీన్ని కూడా అలాగే ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడండి, ఇదే అనమాట విండోస్ కీ. దీన్ని విండోస్ కీ అంటారు. దీని ద్వారా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీ కోడ్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా, ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో మాడ్యూల్ నేను లాస్ట్ క్లాస్లో చెప్పేశాను మాడ్యూల్ ఎలా సెట్ చేయాలి అని. చేసుకున్న తర్వాత సెకండ్ ఏం చేయాలి, సో సబ్జెక్ట్ అనేది మనం రాయాలి. దేనికన్నా సబ్జెక్ట్ అనేది ముఖ్యం. మనం ఏ పని చేస్తున్నా, ఎందుకు చేస్తున్నాము, దేనిపైన చేస్తున్నాము. ఎస్ఏ రైటింగ్ రాస్తున్నా కూడా ఎగ్జాంపుల్ ఉంటుంది కదా ఒక సబ్జెక్టు, ఏ సబ్జెక్ట్ పైన రాస్తున్నాము అని. సేమ్ మ్యాక్రో విబిఏలో కూడా దేనిపైన కోడ్ రాస్తున్నాము, ఎందుకోసం రాస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ అనేది టైప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఈరోజు రేంజ్ గురించి చెప్పబోతున్నాను. సో అందుకోసం నేను మై రేంజ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఎంటర్ హిట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, కంపైల్ ఎర్రర్ వచ్చింది. సో దీన్ని మీకు చెప్తాను ఎందుకు వచ్చింది అని చెప్పేసి కూడా. సో ఏం లేదు, ఇక్కడ స్పేస్ ఇచ్చాను కదా, అందుకోసం అని చెప్పేసి ఎర్రర్ అనేది వచ్చింది. మీరు బెస్ట్ ఎర్రర్ చదవండి ఎందుకు ఇస్తా ఉంది అని చెప్పేసి. మీకు ఆ ఎర్రర్ కనుక చదివినట్లయితే ఎందుకు ఎర్రర్ వస్తూ ఉంది అని మీరు అర్థం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి, ఎర్రర్ రాకుండా ఉండాలి అనుకుంటే ఈ విధంగా అండర్లైన్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ అండర్లైన్ అనేది ఇచ్చాను. ఇచ్చినట్లయితే మీకు ఇప్పుడు ఎర్రర్ అనేది రాలేదు, కోడ్ అనేది ఈజీగా రన్ అయిపోతుంది. సో సబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనము రేంజ్ ఇవ్వబోతున్నాం. సో మీరు జస్ట్ రేంజ్ అని టైప్ చేయండి. సో నా రేంజ్ ఏమంటే, ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నా కూడా సపోజ్ ఇక్కడ సెలెక్ట్ చేసా, సో A1కి వెళ్ళిపోవాలి. సో A1కి అనేది వెళ్ళిపోవాలి. సో అందుకోసం నేను రేంజ్ అని ఓపెన్ చేసా. ఇక్కడ ఓపెన్ చేయగానే పారామీటర్స్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ సెల్ 1 సెల్ 2 అని కనిపిస్తుంది కదా, దాన్ని పారామీటర్స్ అంటారు. ఇందులో స్క్వేర్ బ్రాకెట్ ఏదైతే ఉందో అది మ్యాండేటరీ కాదు. మీరు దాంట్లో కోడ్ కామా ఇచ్చి కోడ్ రాయకపోయినా కూడా మీకు ఎర్రర్ అనేది రాదు. బట్ సెల్ 1 అని ఉంది కదా, అది ఏదైతే ఉందో నార్మల్ బ్రాకెట్లో ఉంది, సో మ్యాండేటరీ. సో మీరు కంపల్సరీగా అక్కడ ఏదైనా ఫిల్ చేయాలన్నమాట. ఏదైనా అంటే కోడ్కి సంబంధించింది ఫిల్ చేయాలి. సో ఇది టెక్స్ట్ రూపంలో ఇస్తున్నాం రేంజ్ అనేది. సో అందుకోసం పైన నేను ఇది ఇన్వర్టెడ్ కామాస్ అనేది వాడుతున్నాను అనమాట. సో A1 అనేది ఇచ్చా, దాని తర్వాత మళ్ళీ ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చా. సో దాని తర్వాత స్క్వేర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేసేసా. ఒక్క స్క్వేర్ బ్రాకెట్ ఇస్తే సెకండ్ వన్ మ్యాండేటరీ ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక్క సెమికోలన్ ఇచ్చినా, 2 సెమికోలన్లు ఇచ్చినా, ఒక కోలన్ ఇచ్చినా, 2 కోలన్లు ఇచ్చినా, ఏదైనా సరే ఒక బ్రాకెట్ ఓపెన్ చేసినా ఒక బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఎన్ని ఓపెన్ చేస్తే అన్ని క్లోజ్ చేయాలి. ఇది రూల్ ఫ్రెండ్స్ విబిఏ కోడ్లో. సో మీరు అది చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. హిట్ చేసా, ఎంటరు హిట్ చేసా. మీరు కోడ్ని రన్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్, F8 కనుక క్లిక్ చేసినట్లయితే మీరు స్టెప్ బై స్టెప్ కోడ్ రన్ చేయొచ్చు. లేదు అనుకుంటే F5ని కనుక రన్ చేసినట్లయితే ఒకేసారి కోడ్ అనేది రన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే F5 కానీ క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ రన్ సబ్ ఉంది కదా దానన్నా క్లిక్ చేయొచ్చు. సో నేను F8 క్లిక్ చేశాను. ఇన్వాలిడ్ యూజ్ ఆఫ్ ప్రాపర్టీ ఎందుకు వచ్చింది అంటే, కంప్యూటర్కి మీరు ఏం చెప్పినా స్టెప్ బై స్టెప్ చెప్పాలి.
సో నేను ఇక్కడ రేంజ్ A1 అన్నా, A1 పోయి ఏం చేయాలి, కాపీ చేయాలా, పేస్ట్ చేయాలా, చెప్పాలి కదా, నేనేం చెప్పలేదు. సో నాకు సెలెక్ట్ చేయాలి కాబట్టి డాట్ సెలెక్ట్, అంతే ఫ్రెండ్స్. డాట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ ఏదైనా యూజ్ చేసినప్పుడు డాట్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనుక యూజ్ చేసినట్లయితే, ఆబ్జెక్ట్ అంటే ఏమి, ఇదో సెల్స్ ఆబ్జెక్టే, ఈ బుక్ షీట్ ఆబ్జెక్టే, వీటిని అన్నింటినీ ఆబ్జెక్ట్ అంటారు ఫ్రెండ్స్. సో మనం ఏదైనా ఆబ్జెక్ట్ యూజ్ చేస్తే డాట్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో అందుకోసం నేను ఇక్కడ డాట్ అనేది యూజ్ చేశాను. దాని తర్వాత F8 క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, కోడ్ అనేది రన్ అవుతా ఉంది. సో ఎక్కడ పెట్టినా కూడా కోడ్ అనేది మీకు ఆటోమేటిక్గా నేను రన్ చేయగానే చూడండి, దీన్ని క్లిక్ చేస్తే సింగిల్ స్ట్రోక్లో రన్ అవుతుంది. ఇక్కడ మీకు ఎల్లో కలర్ది హైలైట్ కాదు, చూడండి F8 క్లిక్ చేస్తేనే మీకు ఎల్లో కలర్ది వస్తుంది అనమాట. అది స్టెప్ బై స్టెప్ అని అర్థం. సో ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేసిన A1కి అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేది, నాకు గ్రూప్ ఆఫ్ సెల్స్ అనేది ఇలా సెలెక్ట్ అవ్వాలి. సో సింగిల్ అయితే సెల్, గ్రూప్ అయితే రేంజ్ అనమాట, తెలిసిందే కదా. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ నేను ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. అందుకోసం వచ్చేసి మీరేం చేస్తారంటే రేంజ్ అని టైప్ చేయండి. దాని తరువాత మీరు A1, B1, B10, C10 మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏదైనా సరే. సో నేను సపోజ్ C4 to C10 సెలెక్ట్ చేస్తాను. చూడండి C4 C10 సెమికోలన్ ఇవ్వాలి. C4 to C10 డాట్, చెప్పాను కదా ఖచ్చితంగా డాట్ అనేది వాడాలి, ఎందుకంటే ఆబ్జెక్ట్. సో మీరు ఏం చేయాలి, సెలెక్ట్ చేసుకోమని చెప్పాలి దానికి, లేకపోతే దానికి ఎలా తెలుస్తుంది. సో సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమవుతుందంటే 2 కోడ్స్ రన్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి A1కి వెళ్తుంది, దాని తర్వాత C4 to C10కి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ నేను 2 కోడ్స్ అనేది ఇచ్చాను కదా. సో ఇక్కడ 2 టైమ్స్ అనేది జరుగుతుంది అనమాట కోడ్. చూడండి ఫస్ట్ A1కి వెళ్ళిందా, దాని తర్వాత C4 to C10 సెలెక్ట్ అయింది. అదే కనుక మీరు సింగిల్ స్ట్రోక్లో రన్ అయితే C10 మీరు C4 to C10 అనేది సెలెక్ట్ అయిపోతుంది అనమాట, మీకు స్టెప్ బై స్టెప్ అనేది జరగదు. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ కోడ్ని కామెంట్లోకి చేంజ్ చేసేస్తున్నాను. సో కామెంట్లోకి చేంజ్ చేస్తే కోడ్ అనేది రన్ అవ్వదు. సో ఈ విధంగా కామెంట్లోకి చేంజ్ చేసేస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు రేంజ్ అని రాసి సెలెక్ట్ చేయడం చూసారు. ఇంకొకటి మీకు ఏ విధంగా అయినా కోడ్ రాసుకోవచ్చు అని నేను చెప్పాను. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సింపుల్ కోడ్ A1.SCLECT చూడండి, చూసారా ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ట్రిక్ ఇక్కడ రేంజ్ అని ఇచ్చాను, ఇక్కడ జస్ట్ A1 అని ఇచ్చా, దానికి అర్థమైపోతుంది అనమాట కంప్యూటర్కి. A1 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అని చెప్పేసి అనమాట. A2 అంటే ఇక్కడికి వెళ్తుంది, A3 అంటే ఇక్కడికి వెళ్తుంది. కావాలంటే చూడండి, మీకు డౌట్ అయితే A5 అని ఇచ్చేసాను. సో A5లోకి జంప్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత